హాయ్ అండి. చాలామంది నేను వండే కర్రీస్‌లోని మసాలాలేమి వేయట్లేదు కదా! అసలు అదేమైనా బావుంటుందా అని కామెంట్స్ అయితే చేశారనమాట. ఇంకొంతమందయితే మీరు కారం ఎలా ఆడిస్తారో చూపించండక్కా అని ఇన్‌స్టాలో కామెంట్స్ అయితే చేశారండి. వాళ్ళ కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. నేను ఆరబెట్టే మిరపకాయలు 1 కేజీ మిరపకాయలండి. దాంట్లోకి సరిపడా మసాలా సామాన్లండి. ఇవన్నీ కూడా అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి దీంట్లోని. దాంతో పాటు పసుపు కొమ్ములు కూడా. ఈ మిరపకాయలు, మసాలా సామాన్లన్నిటిని ఒక 2, 3 డేస్ ఎండలో అయితే ఆరబెట్టాలండి. ఎండ ఎక్కువగా ఉంటే ఒక 2 డేస్ అయితే సరిపోతుందనమాట. ఈ కారంలోకి వెల్లుల్లిపాయలు కూడా వేస్తారనమాట. అందుకే వీటిని కూడా చెమ్మ లేకుండా బాగా ఆరబెట్టేసుకోవాలి. మిరపగాయని విరవగానే సౌండ్ రావాలండి. అంత బాగా ఆరబెడితేనే మిల్క్ తీసుకెళ్ళినా కారం ఆడుతారనమాట. లేదంటే మెత్తగా ఉంటే వాళ్ళు కూడా కారం ఆడించరండి. కారం ఆడించేసాక వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచుకొని కారంలో కలిపేసుకొని ఏదైనా కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 3 మంత్స్ వరకు వచ్చేస్తుందండి. ఏ కర్రీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కర్రీస్‌లోని దేనికది సెపరేట్‌గా వేస్తూ ఉంటారు. మేము కారంలోనే అన్నీ కలిపి వేసేస్తామండి. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. బాయ్ బాయ్.